మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు ఒక విలేకరులతో చిట్ చాట్ మాట్లాడుతూ, అంటే బాతకాని తెలుగులో అయితే చిట్ చాట్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ మీద. ఆ కామెంట్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఈ పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారికి అసలు మనసాక్షి ఉందా? ఇంత డబుల్ స్టాండర్డ్ పర్సనాలిటీ అతను అని అనిపించింది నాకు. ఎందుకు నేను కారణాలు చెప్తాను. నేను ఊరకనే ఒకరి మీద ఆరోపణ చేయను. నేను ఆ మనిషి తాలూకా బిహేవియర్ని నిశితంగా గమనించిన తర్వాతే నాకు కామెంట్స్ ఉంటాయి. ఆయన సాధారణంగా అధికారం లేకముందు ఆయన గుంటూరు శేషాంద్ర శర్మ గుంటూరు శేషాంద్ర శర్మ ఉంటారు ఆయన్ని. ఆయన కవిత ఒకటి ఎక్కువ చెప్తుండేవాడు. అతను పర్వతం ఒకడు ముందు తల వంచదు, కెరటాలు ఒకడు పాదాల ముందు సాగిలపడవు, నేను చూడటానికి పిడికి మట్టే కావచ్చు, కానీ ఈ దేశ జెండాకున్నంత గర్వం నాకుంది అంటూ ఏవో చెప్పేవాడు అతను. అసలు కవితకి ఈయన మాటలకు అసలు ఎక్కడ పొంతన ఉండదు. అసలు నాకు అది ఆశ్చర్యం వేసి ఉంటుంది. ఆ కవిత మనం చదవాలంటే మనలో ఒక ఆత్మస్థైర్యం ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, ఒక సిద్ధాంతం మీద ఒక కమిట్మెంట్ ఉండాలి. శేషాంద్ర శర్మ గారి కవిత చదవాలంటేనే ఆచరించిన పక్కన పెట్టండి, కానీ చదవాలంటే అలాంటిది అలవోగ్గా ఎన్ని అబద్ధాలు ఆడేస్తుంటాడో నాకు అర్థం కాదు అసలు. అంటే జనాలకి జ్ఞాపశక్తి తక్కువ అనేటువంటి ఈ నమ్మకమా ఏంటో నాకు అర్థం కాదు. ఈరోజు ఆ గుంటూరు సంజయ్ థియేటర్ విషయంలో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యానం చేశారు అతను. అందులో మొదటిది ఏంటంటే, బన్నీని అంటే హీరో గారిని ఒంటరి చేశారు. ఎవరు ఒంటరి చేశారు? బన్నీని ఎవరు ఒంటరి చేశారు? డిప్యూటీ సీఎం హోదా నుండి కనీసం ఒక ట్వీట్ పెట్టారా? మీరు తలంచుకుంటే మాట్లాడలేరా? అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారితో 299 పెట్టారు బన్నీ మీద. 299 కల్పలో హోమిసైడ్ అనే సెక్షన్ పెట్టారు. ఇది ఎందుకు పెట్టారని మీరు అసలు ప్రశ్నించారా? బన్నీ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు గారు వెళ్ళారు. అరవింద్ కుటుంబాన్ని వాళ్ళకి ధైర్యం చెప్పేసి వచ్చారు. కానీ మీరు వెళ్ళారా? వెళ్ళలేదు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే రోడ్డు మీద పొర్లిశారు. అది అక్రమ అరెస్ట్. అంటే అక్రమ అరెస్ట్ ఎవరు చేశారు అసలు? ఈడీ దీంట్లో పైన పడబట్టే కదా స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అప్పటికి మీరు ఎవరితో మిత్రపక్షంగా ఉన్నారు, స్నేహంగా ఉన్నారంటే మళ్ళీ మోడీ గారితో. అంటే మోడీ గారి తాలూకా అనుమతి లేకుండా జగన్ అరెస్ట్ చేయగలరా? ఆ విషయం మీకు తెలీదా? ఈడీ కదా కేసు కట్టింది, దాని మీద కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే మీరు రోడ్డు మీద పొర్లిసారే ఒక అవినీతి కేసులో. ఆ అవినీతి కేసులో స్టేట్ గవర్నమెంట్ పెట్టలేదు, తెలుసుకోండి. మీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అంటే అప్పుడు మోడీ తప్పుడు కేసు పెట్టిరా చంద్రబాబు నాయుడు గారి మీద? రోడ్డు పోలీసు మరి వెళ్ళిపోయారు రాజమండ్రి జైలుకి. మరి ఇప్పుడు బన్నీ ఏం చేశాడు? ఎవరైనా చంపేశాడు కోరుండి. ఇంకొక కామెంట్ చేశారు, మానవత్వాన్ని ప్రదర్శించవలసిందని. మానవత్వాన్ని ప్రదర్శించడం ఎవరు ప్రదర్శించాలి? నాకు తెలియదు మొర్రు అని అతను అంటమాట. ఇప్పుడు ఒక విషయం, ఆ తొక్కిసలాట్లో ఎవరైతే మొట్టమొదటి జాగ్రత్త వినండి, ఇక్కడ ఈ పాయింట్ ప్రతి మనిషి వినండి. మానవత్వం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. ఎవరైతే ఆ తొక్కిసలాట్లో కింద పడిపోయిందో రేవతి మేడం, ఆవిడ మీద కాళ్ళు వేసుకొని మట్టిసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి మానవత్వం లేదా? బన్నీకి లేదా? ఇప్పుడు అదే స్థానంలో మన అమ్మాయో, భార్యో, తల్లిలో, చెల్లో ఉంటే మట్టుకొని వెళ్ళిపోతాం బన్నీని చూడటానికి. ఈ జనాలు, ఆ మట్టిసిన జనానికి మానవత్వం ఉందా? అది ప్రశ్నించారా? అది పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి గారు
చాలా సపోర్ట్ ఇచ్చారు సినిమాకి అని అన్నారు. ప్రతి గవర్నమెంట్ ఇస్తుంది. అది నిజంగా ఇవ్వడం కూడా తప్పు. తెలుసా మీకు? బెనిఫిట్స్ అనేది ఎవరికి వెళ్ళాలి? ఆ అమౌంట్ పేద ప్రజలకు వెళ్ళాలి, అనాథ శరణాలకు వెళ్ళాలి, లేదా వృద్ధాశ్రమాలకు వెళ్ళాలి. వాళ్ళకి వెళ్ళాల్సిన డబ్బుని మీరు 1100 పెట్టించుకోండి, 1500 పెట్టించుకోండి అనే ఆ జీవో ఎవరైతే ఇచ్చారో అతను మొదటి ముద్దాయి కాదా? పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వని గవర్నమెంట్ మొదటి ముద్దాయి కాదా? రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్పారు కదా. ఆయన 2 వైపుల పదులున్న కత్తి అని చెప్పారు. 2 వైపుల పదులున్న కత్తి అసలు ఆ సామెత కరెక్ట్ కాదు. అంటే ఇట్టిల్లా తెగ్గొట్టేస్తాడనా మీ ఉద్దేశం? ఇట్టిల్లా తెగ్గొట్టగలడు, అట్టిల్లా తెగ్గొట్టగల లీడర్ అనా మీ ఉద్దేశం? ఆయన పరిస్థితి 2 వైపుల పదులున్న కత్తి లాంటిదని అంటున్నారంటే అసలు సామెత మీకు కరెక్ట్ కాదు. మీరేం చెప్పాలంటే విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం, ఈ సామెత చెప్పాలి. లేదా అడకత్తలో పోక చెక్కలాగా ఉండిపోయాడు ఆయన అని చెప్పాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి మీద మీకు సాఫ్ట్ కన్సర్న్ ఉన్నట్లయితే. కానీ మీరు అడగలేదు. 2 వైపులా 10 కత్తి అంటారు, దాని అర్థం ఎట్టిల్ని కోసేస్తాడనా? మరి ఒక విషయం చెప్తాను చూడండి. మరి రాచకొండలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ లెటర్ రాసి రేవంత్ రెడ్డి గారు తమ్ముడైన కొండల రెడ్డి గారే నా చావుకు బాధ్యుడు అని చెప్పిన తర్వాత ఈ రోజు కరెక్ట్గా జరగలదు. దీన్ని ఎందుకు ప్రశ్నించరు? అంత నిజాయితీపరుడు రేవంత్ రెడ్డి అయితే దీని మీద మీరు ఎందుకు ప్రశ్నించరు? తిరిగి ఇండైరెక్ట్గా బన్నీదే తప్పు అన్నట్లు చెప్తున్నారు మీరు. మళ్ళీ అక్కడ అంటే వాత పెట్టి వెన రాసినట్టు ఏ హీరోకైనా తన సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటారో, అభిమానులకు అభివాదం చేయాలనుకుంటారో అని అంటున్నారు. ఒకవైపు మానవత్వం మీరు పరామర్శించాల్సింది. గోడుతో పోయిన దానికి గొడ్డల తీసుకొచ్చారండి. గోడుతో పోయిన దానికంటే ఇది వెళ్ళి పరామర్శించి కేసు పెట్టరా? అది యాక్ట్ కదా, కేసు పెట్టాలి కదా. అంటే పరామర్శించి డబ్బులు ఇచ్చేసి కేసు పెట్టరా? ఇది అసలు లీగల్ ఎక్కడైనా చెల్లుతుంది అసలు మీ మాట? ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మీరు ఎలా చెప్తారు ఈ మాట? అంటే నేను రేపు ఎవరిని నేను చంపేసి మళ్ళీ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ₹1 ఇస్తే నన్ను కేసు పెట్టరా చెప్పండి, చంపేస్తాను. అదే మీరు ఇంటేస్తున్నారు. మరి మానవత్వం నశించింది అంటారు. మరి చిరంజీవి గారి సినిమా కూడా ఎవరో ఇందాక ఒక వీడియోలో చూశాను. మరి ఇది సబ్జెక్ట్ టు ద కరెక్షన్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. చిరంజీవి గారి సినిమా స్టాలిన్ సినిమా కూడా ఒక ఆవిడ చచ్చిపోయిందట. ఆవిడ్ని పరామర్శించడానికి ఎవరు రాలేదు. అంతవరకు ఎందుకండి? మీరు ఏ గవర్నమెంట్ ఉన్నారో ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాల్లో ఆయన షూటింగ్ కోసం జనాలందరూ ఆఫ్ చేసి ఆయన షూటింగ్ అయిపోయిన వెంటనే గేట్లు తీస్తే తొక్కిసినట్టు జరిగి 29 మంది చచ్చిపోయారు. ఈ 29 మందిని చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మరి గుంటూరులో 8 మంది అంతమంది చచ్చిపోయారని కేఏ పాల్ అంటున్నాడు. ఇంకెక్కడ 4 చచ్చిపోయారని అంటున్నారు. వీళ్ళందరినీ పరామర్శించారా? ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా పరామర్శించారా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒక నోట్ రాసి కేసు క్లోజ్. మొత్తం 29 మందికి. మరి ఇక్కడ మానవత్వం ఎక్కడ జరిగింది? ఎక్కడ మానవత్వం రుజువుపరుచుకున్నారు? బన్నీ క్లియర్ చెప్పాడు, నేను ఒక షాక్లో ఉన్నాను, నా వల్ల ఇలా జరిగిందని, ప్రత్యక్ష పరోక్షం ఇలా జరిగింది, నేను షాక్లో ఉన్నాను, వెళ్ళాలనుకుంటే లీగల్ టీం ఒప్పుకోలేదు, వాళ్ళ అడ్వైజ్ ప్రకారం ఆగిపోవాల్సి వచ్చింది అని క్లియర్ కట్ట చెప్పాడు. మరి ఇప్పుడు బన్నీ మీద తోసేస్తారే? ఆ హీరోలు బయటకు వస్తారు, అభివాదం చేస్తారు, టాటా చెప్పాలనుకుంటారు. మీరే చెప్పారు కదా అయ్యా. మీరు జనసేన అధ్యక్షుడిగా ఉండి ఇప్పటం గ్రామంలో ఇల్లులు కూల్చేశారని మీరు షర్ట్ 4 గుండ్లు ఇప్పి 2 గుండ్లు ఇప్పేసి తలలు కనుక్కుంటూ కారు బాయిలర్ మీద ప్రయాణం చేశారో తెలుసుకోండి. ఆ రోజు జగన్ సీఎంగా ఉన్నాడు, లేదా ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు ఇంకో సీఎం అయితే తెలుసుకోండి. పబ్లిక్లో మీరు కారు బాయిలర్ మీద ప్రయాణం చేశారు. మనం కొన్ని కార్లు బ్యాక్ డోరు అంటే డిక్కీ ఓపెన్ చేసి కూర్చుంటేనే పోలీసు వాళ్ళు కేసులు కడతారు. అలా మీరు కారు బాయిలర్ మీద ప్రయాణం చేసినా సరే ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు, మిమ్మల్ని కేసులు కట్టలేదు. అలా ఒక హీరో, మీలాంటి పాపులర్ హీరో ఎవరైనా కారు బాయిలర్ మీద ప్రయాణం చేస్తే జనాలు మిమ్మల్ని చూడడానికి తొక్కుసలాట జరగదా? ఎంత చూసి అక్కడ ఎప్పటంలో ఏ ఇల్లు కోల్చలేదు, అంతకుముందే నోటీసులు ఇచ్చారు, అది హైకోర్టుకి వెళ్ళారు, 14 మంది రైతులు మీరు ₹1,00,000 ఇచ్చారు,
14 మంది రైతులు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆ కోర్టు కేసు కొట్టిసా సరికదా వాళ్ళకి మళ్ళీ ఫైన్ కూడా విధించింది, మనిషికి ₹1,00,000 కట్టమని. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చి ఫోన్లే కదని ₹25,000 కట్టమని చెప్పింది. అంటే ఒక తప్పుడు ఆరోపణతో మీరు కారు బారిన మీద ప్రయాణం చేసిన ఒక పాపులర్ హీరో అయ్యండి, పాపులర్ హీరోయే కాదు, మీరు ఒక బాధ్యతను పొలిటీషియన్గా ఉండి కూడా ప్రయాణం చేశారు. మరి అది తప్పు కాదా? ఆ రోజు ఎవరు చచ్చిపోతే మీది బాధ్యత కదా. అదృష్టం చచ్చిపోలేదు. ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ రోజుల్లో ఎందుకు మీకు అంటానంటే గుంటూరు శేషాంత శర్మ కవిత మీద చదివిన మీరు ఆ రోజు అబ్బా కొడుకులు ఇద్దరు రాష్ట్రాన్ని దోచుకుంటారని చెప్పేసి మళ్ళీ అదే అబ్బా కొడుకుల ఇద్దరు చంకనెక్కారు. అది దీనికి దానికి సంబంధం లేకపోవచ్చు, కానీ నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ బన్నీకి రాజకీయాలు తెలియదు, అబద్ధాలు ఆడటం తెలియదు, చెప్పలేకపోతే సరిగ్గా మీరు ఎవరిని చెప్పగలరు. అందుకే ఈరోజు ఇండైరెక్ట్గా బన్నీకి సపోర్ట్ చేస్తూనే ఒకవైపు రేవంత్ రెడ్డికి అంటారు. ఒక్క విషయం చెప్తానయ్యా, నాకు తెలియగలుగుతాను, ప్రీమియర్ షోలో ఒక మనిషి చచ్చిపోవడానికి టికెట్ల ధరకి మీద నేను పెంచనివ్వను, ప్రీమియర్ షోలు వేయనివ్వను. ప్రీమియర్ షో కాకపోతే కొద్దిగా బుర్రపోయింది, ప్రీమియర్ షో కాకపోతే మామూలు షో వేసినా సరే జనాలు వస్తే తోపులంటే చచ్చిపోరా. దాని ప్రీమియర్ షో ఏముంది? ప్రీమియర్ షో కానీ మామూలు షో వేసినా తోపులంటే చచ్చిపోతారు. ఆయన ఇవ్వను, నేను ధరలు పెంచను అని అంత కరాఖండి. మొత్తం సినిమా ఇండస్ట్రీ చాలామంది అక్కడికి వెళ్ళారు. నాగార్జున, వెంకటేష్ గారు, దిల్ రాజు గారు, ఇలాంటి వాళ్ళంతా వెళ్ళారు. వెళ్తే ఆయన తిరిగి ఆయన డిమాండ్లు పెట్టాడు. ఈ కులగాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, గుడుల్ని మీరు సపోర్ట్ చేయండి. ఇదేంటిది? మరి ఆయన అన్ని అంటున్నప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఎవరే? మీరు ఆ రోజు జగన్ మీద ఏమన్నారు? మీరు జగన్ అవడు మా టికెట్లు నిర్ణయించండి, మా ధరలు నిర్ణయించండి. కానీ ఇక్కడ విధానం ఉంది, తెలుసుకోండి. రాజ్యాంగంలో ఒక గవర్నమెంటు ఒక జీవో జారీ చేసిందంటే దానికి ఒక విధానం ఉంటుంది. జగన్ క్లియర్ చెప్పాడు, 100 కోట్ల పైన దాటిన సినిమాలకి ఆంధ్రప్రదేశ్లో కనీసం 20 to 30% కనీసం షూటింగ్ జరగాలి. కొన్ని రూల్స్ పెట్టాడు. ఏ రూల్స్ లేకుండా ఎవరైనా నిర్మాతలు వెళ్తే మీరు 1200 చేసుకోండి, 1000 చేసుకోండి, 300 చేసుకోండి, 400 చేసుకోండి అని చెప్పడం అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆ విషయం మీకు తెలియదా? డిప్యూటీ సీఎంగా మీకు ఆ విషయం తెలియదా? మన సీదా షిప్ లాగా ఉంటుంది. ఇప్పుడు 7 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వేస్ట్, 7 కోట్లు కట్టమని అంటారు. ఇది ఎవరు కడతారు? మీరు కడతారా? సిబిఎన్ గారు కడతారా? ఎవరు కడతారు? మీరు సింపుల్గా సీదా షిప్ 3 ముక్కల్లో చెప్పారు, వాళ్ళు 7 కోట్లు ఫైన్ వేశారు. ఇది ఎవడ పనికి వచ్చింది? ఇది కానీ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆల్రెడీ ఆ కలెక్టర్ గారు ఏదన్నా సీజ్ చేశారు అంటారు, మళ్ళీ మీరు వెళ్ళి ఒక సీజు. ఎక్కడికి వెళ్తున్నారు అసలు? ఈ స్టేట్ ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. దానికి 7 కోట్లు లాస్ ఎవరిది? ప్రదర్శనం ఇది. 7 కోట్లు మీరు భరిస్తారా? ఇలా తెలివి తక్కువ పనులు మీరు చేస్తూ ఏదో అక్కడ హీరో జనాలు వచ్చారు, బయటకు వచ్చాడు, మీరే చెప్పారు ప్రేక్షకులకు అభివాదం చేయాలనిపిస్తుంది ప్రతి హీరో కూడా. ఒకవైపు అలా చెప్తున్నాయి. స్ట్రాంగ్ లీడర్ రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ లీడర్ అయితే మరి వాళ్ళ తమ్ముడు వల్ల చచ్చిపోయాను అని చెప్పిన వాళ్ళకి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు, ఎవరు అరెస్టులు కూడా జరగలేదు. అంటే తన మనసు అయితే ఒకలాగా, ఇంకోలైతే ఇంకోలాగా. ఆ పక్షపాతం రేవంత్ రెడ్డి చూపిస్తున్నప్పుడు మీరు ప్రశ్నించలేదా? సముద్రం ఎవడు పాదాల దగ్గర మోకరెళ్ళదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు, ఇదే రెడ్డి. అందుకు మొదట కవి చెప్పాను మీ గురించి. మరి చిరంజీవి గారు సినిమాలు కూడా కొంతమంది టికెట్ బుక్లో చచ్చిపోతే ఇదే బన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి డబ్బులు ఇచ్చి వచ్చాడు. ఆ చిరంజీవి గారి డబ్బులు ఈ డబ్బులు పక్కన పెట్టండి, కానీ వెళ్ళింది బన్నీయే. అలా 2-3 ఇష్యూస్లు వెళ్ళాడు అని ఆ విషయం అతనే చెప్పాడు. ఇది అబద్ధం. కాబట్టి ఏదో చెప్పాలి, ఇటు పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు అనేది స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. రేవంత్ రెడ్డి ఊసేత్తడానికి కూడా మీకు కూడా భయం అర్థమైపోతుంది ఇప్పుడు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడేటండి అది సీఎం అయితే చట్టం తన పని చేసుకుపోతుంది, తప్పు ఎవడు చేస్తే ఆయన్ని చట్టం శిక్షిస్తుంది అన్నంతరకు ఓకే. బన్నీ కాలిపోయావా, కళ్ళు పోయావా, కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా, కిడ్నీ పోయావా, ఎందుకు ఎంతమంది పరామర్శించడం అని అడగలేదా? మరి ఆ విషయమే మీరు ఎందుకు నోరేస్తారు? అదే మాట కానీ ఏ జగన్ అంటే మీరు ఊరుకుంటారా? జగన్ ఏమనుకుంటున్నారు అని పిచ్చి పిచ్చి కేకలేసేవాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు వేయలేపుతున్నావు? చెప్పండి సార్. పర్వతం ఎవడ ముందు తల వంచదు, తెలుసుకోండి. అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఎక్కడున్నా దమ్మునట్టుగానే మాట్లాడతాడు. ఆ దమ్ము మీలో నాకు కనబడలేదు, మీ మాటల్లో కనబడలేదు కానీ నిజ జీవితం కనబడలేదు. ఎప్పటికైనా మిమ్మల్ని గౌరవిస్తా, ఒక పవర్ స్టార్గా, మా డిప్యూటీ సీఎంగా ఇక్కడ దమ్మునుల్లా మాట్లాడండి. తమ్మారెడ్డి భరద్వాజ గారు దమ్మున్నట్టు మాట్లాడారు ఆయన. మరి అదే విషయం బన్నీకి తెలిసి జరగలేదు, పోనీ కురతనం ఇంకోటి జరిగింది. బాలకృష్ణ గారు డైరెక్ట్ కాల్చారే, ఇద్దరిని కాల్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం. ఏదో బన్నీ నుంచే పరుగు పోయినట్టు, ఇండస్ట్రీ పరుగు పోయినట్లు కూడా కొంతమంది సినీ పెద్దలు మాట్లాడుతున్నారు. మరి బాలకృష్ణ కాలిస్తే ఇద్దరిని, బెల్లంగూడి సురేష్ గారిని, ఇంకో సత్యనారాయణ జ్యోతిష్యుడిని ఇద్దరిని కాల్చింది కదా. ఆ తర్వాత ఆ ఇంట్లోనే ఒక ఒరిస్సా పనుడు చచ్చిపోయాడు. ఆ పనుడు అక్కడ చచ్చిపోతే ఈయన హాయిగా కారులో షూటింగ్కి వెళ్ళిపోయాడు. మరి అప్పుడు మానవత్వం గురించి మాటలు రాలేదా? ఒక్క బన్నీ ఒక్కడికే మానవత్వం లేనట్టు, వీళ్ళందరికీ మానవత్వం ఉన్నట్టు. ఏంటి మాటలు అసలు? ఒకవేళ బన్నీ భయపడి ఉంటాడేమో. ఇప్పుడు మనమైనా సరే ర్యాష్గా లేదా స్పీడ్గా మనం కార్లు వెళ్తాం, గబుక్కుని ఆవిడ యాక్సిడెంట్ అయింది, అటు చచ్చిపోయాడు. నేనే యాక్సిడెంట్ చేశాను సార్, నేను స్పీడ్గా వచ్చాను, 80 km స్పీడ్తో వచ్చాను, 90 km స్పీడ్తో వచ్చాను, నన్ను అరెస్ట్ చేయించారని అన్నాడు ఒక్కడు ఉంటాడు ఈ ప్రపంచం మీద. నిజాయితీ చెప్పానంటే ఎవరినైనా తప్పించుకోవాలని చూస్తాడు ఒక తప్పు జరిగిన తర్వాత. బహుశా బన్నీ అదే చేసి ఉండొచ్చు. అది కోర్టే యాక్సెప్ట్ చేసింది కదా, అది సబ్జుడిస్ కదా. అది కోర్టులో ఉంటుంది, మీరు అంత కామెంట్లు ఎలా చేస్తారు? నేను ఇక్కడ మానవత్వం కోణం గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ బన్నీ తప్పు చేయలేదు, తప్పు చేసిన గురించి నేను మాట్లాడుతున్నాను. మానవత్వం నశించింది, వెంటనే పరామర్శించేస్తుంది. గోడుతో పోయిన గొడ్డలో తెచ్చుకున్నారు అంటే పరామర్శిస్తే కేసు తీసేస్తారా? పరామర్శించినందుకే కేసు పెట్టారా? ఇది డబుల్ స్టాండర్డ్. పవన్ కళ్యాణ్ గారు, మీ మనస్సాక్షిని అడగండి, నిజాయితీగా తెలుస్తుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసం టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.